ఈరోజు మన కొరకు జీవవాక్యము సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం ఏమని ఉంటుందంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళిము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమల కోసం మనం ఆలోచిస్తే చాలా అల్పమైన జీవులు చీమలు. దీనికోసం వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి నాకు. ఏంటంటే, కొన్నిసార్లు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో గట్ట చీమలు చాలా ఉంటాయి కిందన. మనం తొక్కేస్తూ ఉంటాం, చచ్చిపోతూ ఉంటాయి. ఒక మనిషి పాదం కింద చీమలు 1,00,000 కన్నా పైన ఉంటాయి. మనం తొక్కి చంపేయచ్చు. అంత అల్పమైన జీవులు చీమలు. కొన్నిసార్లు చీమలు మన మంచం మీద ఉన్నప్పటికీ కూడా మనకు కనిపించవు కంటికి. చాలా చిన్నగా ఉంటాయి. చాలా అల్పమైన జీవులుగా మనం చూడగలం చీమల్ని. కానీ అటువంటి చీమలు కూడా చాలా జ్ఞానం గలవి అని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ చీమల కోసం మనం ఆలోచిస్తే కొన్నిసార్లు మన ఇంట్లో ఉండేటప్పుడు, ఖాళీగా ఉండేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే చీమలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, చీమలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అవి వేసవి కాలంలో ఖాళీగా ఉండవు. అవి ఏం చేస్తాయి తెలుసా? వేసవి కాలంలో తిని ఇంట్లో పడుకోకుండా వెంటనే మరలా బయటికి వెళ్ళిపోయి అన్నీ కలిసి చాలా దూరం ప్రయాణం చేసి, అంటే వాటి దృష్టిలో కొన్ని వేల మైళ్ళు అనుకోవచ్చు. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడానికి కొన్ని వేల మైళ్ళు ఉండొచ్చు వాటి దృష్టిలో. అలాంటిది చాలా దూరం ప్రయాణం చేసి ఆహార పదార్థాలు పట్టుకొని వాటన్నిటిని తీసుకొచ్చి మరలా వాటి గూటికి చేర్చుకుని దాంట్లో భద్రపరుచుకుంటాయంట. ఎందుకోసం అంటే, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో అవి చచ్చిపోతాయి కాబట్టి వాటికి ప్రాణం కాపాడుకోవడం కోసం ఆహార పదార్థాలు తెచ్చుకొని వాటి ఇంట్లో సమకూర్చుకుని దాచుకుంటాయంట. అలాంటి అల్పమైన జీవులైనటువంటి చీమలకంత జ్ఞానం ఉంటే మనిషిగా, మానవుడిగా నీకెంత జ్ఞానం ఉండాలి అని మాట్లాడుతూ మన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యంలో. ఏంటంటే, సోమరి అని పిలుస్తున్నాడు దేవుడు. కొన్నిసార్లు మనం మానవులుగా చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ, చాలా జ్ఞానం ఉన్నప్పటికీ సోమరిపోతుల్లాగా ఉంటాం. అంటే కొన్నిసార్లు మనం రాత్రి లేటుగా పడుకుని చాలా పనులు చేసుకుని, కొన్నిసార్లు వ్యర్థమైన పనుల్లో తిరుగుతూ, యవనస్తులు లాంటి వాళ్ళు ఫ్రెండ్స్తో గట్రా తిరుగుతూ రాత్రంతా గడిచి ఆ రాత్రి నిద్ర లేక ఉదయాన్నే లెగరు. సోమరిపోతుల్లాగా 9 అయినా 10 అయినా లెగరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తుందంటే వాక్యం, సోమరిపోతుల్లాగా ఉంటున్నావా? లేచి చీమలను అబ్జర్వ్ చేయి. చీమలను పరిశీలించు. అవి ఎంత వేగంగా పరిగెడుతున్నాయి, ఎంత వేగంగా తెలివితేటలుగా వాటి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. కాబట్టి నువ్వు కూడా పరిగెత్తు, లే, సోమరిపోతులాగా ఉండొద్దు. లేచి నీ పని నువ్వు చేసుకో. చీమల దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.